దమ్ అవుతాను ఇది తెలంగాణ దావత్ అయితే ఏముండాలి ఫస్ట్ ఎంతసేపు పడుతుంది తాత ఉడకనీకి 2 గంటలు పడతా ఇగో మా చెఫ్ బ్రెయిన్ ఫ్రై సుమారు అంటే బ్రెయిన్ ఫ్రై ఇక్కడ చేసిండా లేదా చూద్దాం ఫ్రెండ్స్ ఇగో తెలంగాణ దావత్ అంటే మటన్ పక్కా ఉండాలి మటన్ బగారు కూర అది ఈ రోజు వండుతున్నాం ఇక మొదలెడదామా ఇలాంటి వంకాయలు ఇంకా తాజాగా ఉన్న వంకాయలు మా ఇంటికాడ ఉన్నాయి. తాజాగా ఉన్న వంకాయలు వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి మేమేమో కొనుక్కొచ్చినాం గచ్చోడు చెప్పలేదు బగారాకు పచ్చిమిరపకాయలు వేసిండి ఇప్పుడే మాడిపాయ ఉల్లిగడ్డ ఆనియన్ కర్మాకా నాదే కరేమాక్ జరుగు రే క్యారెట్ క్యారెట్ బటానా నానబెట్టిన బటానా మసాలా దాల్చిన చెక్క ఇలాచి ఆకేమంటారు తాత భోజ్వరా అల్లం వెల్లిగడ్డ అల్లం పేస్ట్ పురుగులు ఏం చేస్తావు సాల్ట్ దొడ్డు ఉప్పు వేసరికి వాటర్ ఇక ఎన్ని కిలోలు 20 కిలోలు కదా 20 కిలోల బగారా కన్నా వాటర్ వస్తుంది 2 బిందెలు పోసిండు ఈ చెంచాని కప్గిర్ అంటారు కలర్ మోసం 3 సార్లు కడగాలనా ఇచ్చిన కొత్త ఏలు ఇట్లా పెట్టాలి ఏం లోపలికి పెట్టాలి లోపలికి పెడితే ఆ బియ్యం వచ్చి ఏలు కానీ తీసుకోవాలి బియ్యం కలిపితే అది నాటుగా చెప్పాలి మా అన్న వీడియోలో వంట రాకున్న వీడియోలో వాడాలని వంట చేస్తాడు యాక్టింగ్ చేస్తాడు ఏం రాదు ఈయన వేరే దాంట్లో ఫేమస్ వంటలు కాదు ఈయన నైట్ రైడరు గెలుగుతుండు ఖరాబ్ చేస్తుండు ఇగో ఉడకబెట్టిన పప్పుని కలుపుతున్నా అంతే పప్పు నూరుతుండు ఖరాబ్ చేస్తాడు పప్పుచారుని అల్లకెళ్ళి బియ్యం పోవు కదా ఎన్నిసార్లు వాడుస్తా ఈ కంపెనీ ఒక్కసారి దమ్ అవుతాను ఇది ఫోటో తిప్పాలా వీడియోనేనా వీడియో అదే అవును వస్తుంది మటన్ క్లీనింగ్ ప్రాసెస్
రిస్క్ ఎందుకన్నా? ఆయిల్ ఆయిల్ ఆయిల్. తెలంగాణ దావత్ అయితే ఏముండాలి ఫస్ట్? మటన్ మటన్ కూర. మటన్ కూర అదే అవుతుంది, మటన్ కూర అవుతుంది. అక్కడ డౌన్ బాబు. ఆనియన్ 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 ఉల్లిగడ్డ. ఏంది? కొత్తిమీర, కర్మాకు, పుదీనా. వేస్ట్. ఏదైనా కొన్ని రోజులు చూస్తారు అది. అల్లం పేస్ట్. అదేం తాత? పసుపు పసుపు తగినంత. మా అన్న చేతేసిండు కానీ తగినంత. నువ్వు ఇప్పుడు ఇట్లా లేకుండా సాయంత్రం ఫుల్ బాటిల్ తీసుకోవాలి మంచిగా కాకుండా. మటన్ కలుపు. సామె సాయంత్రం దావా తీస్తాడు. సబ్గిరి తోటే వస్తుంది. వణుకుతుంది కింద. పానీ పానీ ఎందుకు మంట ఎక్కువ తగులుతుందని కొన్ని నీళ్ళు వచ్చినావు అయ్యా. ఓకే ఓకే. ఇక మా చెఫ్ బ్రెయిన్ ఫ్రై చేస్తుండే. ఏం చేస్తున్నావు? తలకాయ ఫ్రై. బ్రెయిన్ ఫ్రై చేస్తాం. ఒక చిన్న పెంక పెట్టిండు. గోట్ బ్రెయిన్ ఏమంటది? ఉల్లిగడ్డ వేసాడు బ్రెయిన్ ఫ్రైకి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. అన్న వేస్తాను, పక్క కూర్చున్నా చేద్దా? ఫస్ట్ వేసేయండు. చెయ్యండి చాలు. పని చేసేది అన్న, పేరు వండేదా అన్న. ఏం చేస్తున్నావు అన్న? బ్రెయిన్ తీస్తుండు తలకాయకెళ్ళి. అదే కొట్టిన కూరలకెళ్ళి. ఈయనకు ఫేవరెట్ ఇది. మంచిగా పట్టుకో చెడగొట్టావు. వేసే అర్థం కదా. ఒకటే వచ్చింది. ఓ సారు ఇంకేం లేద్దా? చేద్దా? కారం ఒకటేనా? ఇంకేం వేయాలి? ఇంకా అంతేనా? మరి చెయ్యవు, అన్న చేస్తుండు. నువ్వేం చేస్తావు? ఓ 10 నిమిషాలు ఆగి మటన్ కలపాలి. ఇక బిర్గా కాదు, నార్మల్గా. దాంట్లో ఎంతసేపు పడుతుంది తాత ఉడకనీకి? 2 గంటలు పడతా? చెయ్యవు, అన్నతోడు చేపిస్తున్నావు. నువ్వేం చేస్తావు? కలుపు కొట్టాలి. పుదీనా, కొత్తిమీర కాకేస్తే కూర ఎక్కువ అవుతుంది. లేదేనా కారమయ్యా? ఓకే, ఇక మిక్సింగే. ఉడకదా? అన్నంలోకే. ఏం పౌడర్? మసాలా కదా, ధనియా పౌడర్ కాదు, మసాలానే మొత్తం. పట్టిన మసాలానే కలిపి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం.
కానీ అయితే వేయలే కానీ తింటుండు బ్రెయిన్ ఫ్రై. ఎట్లుందో తిని వేసుకోయ్యా. కడే బయట వాడగలరు ఆయన. వేసుకో ఏ ఉండు జల్దీను కలుపు టేస్ట్ చెప్పు జనాలకు. దాదా నువ్వు చేసిన అద్భుతమైన బ్రెయిన్ ఫ్రై కుమార్ ఆంటీ బ్రెయిన్ ఫ్రై లెక్క చేసిండా లేదా చూద్దాం ఫ్రెండ్స్. ఇగో చెప్తాడు రివ్యూ మాట్లాడు. బుక్ పెడతారా? నువ్వు నా చేస్తావు తిందురా నువ్వు కూడా. తిని ఫస్ట్ అనా చెప్పు తినేట్లా కుమార్ ఆంటీ బ్రెయిన్ ఫ్రై లెక్క సూపర్. తినలేక నువ్వు తిను సూపరా ముఖం చూసి చెప్పు సూపర్. వీడియో జర మిస్ అయింది. ఇలా కారం వేసేసాడు మా తాత అప్పుడే. మూత పెడుతుండు ఉడకబెట్టడానికి. పెట్టే ఆల్రెడీ మడికి మటన్ లో ఉడకబెట్టిన నీళ్ళు అంటే ఉడకబెట్టిన గరం గరం నీళ్ళు చల్లగా పోస్తే ఏమవుతున్నాయి నీళ్ళు ముక్క దగ్గరకు అవుతుంది గట్టి అవుతుంది. ఇక బాయిల్ చేసిన వాటర్ పోయాలి మంచిగా ఉంటుంది. గరం నీళ్ళు పోయాలి మటన్లో గుర్తుపెట్టుకోరు.